తెలంగాణలో ప్రభుత్వాలు మారుతున్నా కొడంగల్ నియోజకవర్గం మాత్రం వెనుకబడి ఉందని యూత్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. కొడంగల్ అభివృద్ధి కోసం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పేరుతో స్పెషల్ ఆఫీసర్ను నియమించడం పట్ల హస్తం శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గత ప్రభుత్వాల వైఫల్యం కారణంగా కొడంగల్ ప్రజలు గ్రామాలను వదిలి బతుకుతెరువు కోసం ముంబై వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. స్పెషల్ ఆఫీసర్ను నియమించి ఇక్కడి ప్రాంతవాసులకి ధైర్యం నింపారని రేవంత్ రెడ్డి చిత్రపటానికి యూత్ కాంగ్రెస్ నేతలు పాలాభిషేకం చేశారు. చాలా వెనుకబడిన ప్రాంతము. మన వెనుకబడిన ప్రాంతం నుంచి భారీ మెజారిటీ తోటి మన యొక్క ఎమ్మెల్యే ప్రస్తుత ముఖ్యమంత్రిని గెలిపించిన ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒక ప్రాంతానికి సంబంధించింది ఒక ప్రత్యేక అధికారిని ఏదైతే కొడంగల్ ఏరియా అథారిటీ డెవలప్మెంట్ అనే ఒక కాడా అనే ఒక కార్యక్రమాన్ని ఒక అభివృద్ధి సంస్థని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్మించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంగా ఈ రోజు 75 ఏళ్లకెళ్ళి మన యొక్క కొడంగల్ ప్రాంతాన్ని ఎవరు పట్టించుకోలే. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన యొక్క గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఈ ప్రాంత అభివృద్ధి ఎజెండాగా ఈ రోజు గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీ యొక్క క్షీరాభిషేకం పాలాభిషేకం కార్యక్రమాన్ని తీసుకున్నాము. మాకైతే విశ్వాసం ఉంది. ఏదైతే 69 జీవో కావచ్చు, ఈ ప్రాంతంలో సాగునీరు, తాగునీరు, అదేవిధంగా విద్య, ఉద్యోగ, వైద్య రంగంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. కొడంగల్ నియోజకవర్గం దేశంలోని అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడుం బిగించాడు. కాబట్టి ఈరోజు హర్షం వ్యక్తం చేస్తూ మా కొడంగల్ నియోజకవర్గం యొక్క దిశ మారుతుంది అనే ఆలోచనతోనే మేమందరము పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి కామారెడ్డి జిల్లా నాజుపల్లిలో హత్యకి గురైన రాములు కుటుంబాన్ని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. రాములు కుటుంబానికి బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. మరో ₹1,00,000 పార్టీ తరపున అందజేయనున్నట్లుగా మంత్రి జూపల్లి తెలిపారు. రాములు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని, నిందితులు ఎంతటి వారైనా శిక్ష పడుతుందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తలకు ఎక్కడ అన్యాయం జరిగినా తక్షణమే స్పందిస్తారని చెప్పారు. చట్ట ప్రకారం శిక్ష పడే కార్యక్రమం చేయడం కోసమే రావడం జరిగింది. ఎవరి కోసం, మీ కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం రావడం జరిగింది. ధైర్యపడుతూ 100% నాకు ఫోన్ నెంబర్ ఇస్తా, వారి నెంబర్ ఉంది. ఎప్పుడు నాకు డైరెక్ట్ నాకు ఫోన్ చేయండి. ఈ నాచుపల్లి అనే గ్రామంలో రాములు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు గడచిన ఎన్నికల్లో స్వల్ప తేడాతోటి సర్పంచ్ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది. అప్పటికి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ స్థాయి పెరిగిందని, రేపు రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా అతనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున అంటే సర్పంచ్గా పోటీ చేసే పెట్టు, ఖచ్చితంగా గెలువబోయే పెట్టు. అంటే ఇది అతని ప్రాణానికే ముప్పు వచ్చింది. ఇంకొకసారి ఇక్కడ కాదు, మేము ఎక్కడ జరిగినా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. కార్యకర్తల నాయకులు ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ నాచుపల్లి అనే గ్రామంలో వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సినిమా విడుదల కాకపోవడంతో కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను సింగిల్ బెంచ్ ఈ నెల 11కి వాయిదా వేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటిషనర్ కి స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.